హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కన్నయ్య మాటలు ఛానల్. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసరికి బీరకాయ కోడిగుడ్డు అండి. సో బీరకాయ అనేది ఎవరికి నచ్చదు కాబట్టి ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో రెసిపీ ఏంటి ఎలా అనేది చూద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాం. తర్వాత పోపు దినుసులు కూడా యాడ్ చేసేసుకుందాం అందులో. పోపు కొంచెం వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని నీట్గా అంతా కలిసేటట్టు కలిపేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కలిపెట్టుకున్న తర్వాత కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. నీట్గా అంతా కలిపేసుకొని వాటిని ఒక 5 నిమిషాలు మగ్గపెట్టేసుకుందాం. మగ్గిన తర్వాత మనకి ఈ విధంగా టెక్స్చర్ అయితే వస్తుంది. సో అప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. మొత్తం టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు కన్నయ్య మాటలు.